తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? నాట్ బ్యాడ్. అంటే ఏ విధంగా? అన్ని బాగానే ఉన్నాయి ఆయన. కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో మీకు ఏమన్నా వ్యత్యాసాలు కనిపించినాయా? ఉన్నాయి. వ్యత్యాసాలైతే రైతు బంధు సరిగ్గా వస్తుంది. Different. రైతు బీమా అన్ని వస్తున్నాయా మీకు? సరిగ్గా వస్తుంది. కరెంట్, ఒక్క నిమిషం, కరెంట్ ఉంది కదా, కరెంట్ అనేది ఇప్పుడు ఎట్లుంది అప్పుడు ఎట్లుండేనండి? అప్పుడే బాగుంది. ఇప్పుడు మంచిగా లేదా? ఎందుకు అట్లా? గంటల 10 సార్లు పోతుంది. అంటే అప్పట్లో మనకి మిషన్ భగీరథ అని చెప్పి త్రాగునీరుని అందించారు కదా, మరి ఇప్పుడు అది అందుబాటులో ఉందంటారా? ఇప్పుడు అది అందుబాటులో ఉందంటారా? ఏ మనకంతా దాని గురించి చూడలేదు. ఉచిత బస్సు అవకాశం ఎలా ఉందంట? సదుపాయం బాగుందా ఉచిత బస్సు? బాగాలేదు. ఎందుకని? కొట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఇంట్లోనే గొడవలు అయితేనే మరి రాష్ట్రాన్ని ఏం చూస్తారు అని అంటున్నారు కదా, మీరేమంటారు? అది నాకు తెలియదు. పర్సనల్ నాకు అవసరం లేదు. నాకు 10 ఒక్క నిమిషం. అపాయింట్మెంట్ ఉంది. తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? నాట్ బ్యాడ్. అంటే ఏ విధంగా? అన్ని బాగానే ఉన్నాయి ఆయన. కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో మీకు ఏమన్నా వ్యత్యాసాలు కనిపించినాయా? ఉన్నాయి. వ్యత్యాసాలైతే రైతు బంధు సరిగ్గా వస్తుంది. Different. రైతు బీమా అన్ని వస్తున్నాయా మీకు? సరిగ్గా వస్తుంది. కరెంట్, ఒక్క నిమిషం, కరెంట్ ఉంది కదా, కరెంట్ అనేది ఇప్పుడు ఎట్లుంది అప్పుడు ఎట్లుండేనండి? అప్పుడే బాగుంది. ఇప్పుడు మంచిగా లేదా? ఎందుకు అట్లా? గంటల 10 సార్లు పోతుంది. అంటే అప్పట్లో మనకి మిషన్ భగీరథ అని చెప్పి త్రాగునీరుని అందించారు కదా, మరి ఇప్పుడు అది అందుబాటులో ఉందంటారా? ఇప్పుడు అది అందుబాటులో ఉందంటారా? ఏ మనకంతా దాని గురించి చూడలేదు. ఉచిత బస్సు అవకాశం ఎలా ఉందంట? సదుపాయం బాగుందా ఉచిత బస్సు? బాగాలేదు. ఎందుకని? కొట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఇంట్లోనే గొడవలు అయితేనే మరి రాష్ట్రాన్ని ఏం చూస్తారు అని అంటున్నారు కదా, మీరేమంటారు? అది నాకు తెలియదు. పర్సనల్ నాకు అవసరం లేదు. నాకు 10 ఒక్క నిమిషం. అపాయింట్మెంట్ ఉంది.